శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం 18 మహాశక్తి పీఠాలలో ఒకటి. భ్రమరి లేదా బ్రహ్మరాంబ, బ్రహ్మరామిక దేవత ఇక్కడ నివాస దేవత. దక్షయాగం మరియు సతీ స్వీయ దహనం యొక్క పురాణం ఫలితంగా సతీదేవి స్థానంలో శ్రీ పార్వతి ఆవిర్భవించి శివుడిని గృహస్థుడిగా మార్చింది. ఈ పురాణం శక్తిపీఠాల మూలం వెనుక ఉన్న కథ. శివుడు సతీదేవి శవాన్ని మోసుకెళ్లి తిరుగుతున్నప్పుడు ఆమె శవం పడిపోయినందున ఏర్పడిన ఆదిపరాశక్తి పవిత్ర నివాసాలు అవి. సతీదేవి పై పెదవి ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు. శివ మహాపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ సృష్టి దేవుడు మరియు విష్ణువు సంరక్షణ దేవుడు సృష్టి యొక్క ఆధిపత్యం పరంగా వాదన కలిగి ఉన్నారు. వాటిని పరీక్షించటానికి శివుడు 3 లోకాలను ఒక పెద్ద అంతులేని కాంతి స్తంభం జ్యోతిర్లింగంగా చీల్చాడు. విష్ణువు మరియు బ్రహ్మ వరుసగా క్రిందికి మరియు పైకి తమ మార్గాలను విభజించి 2 దిశలలో కాంతి ముగింపును కనుగొన్నారు. బ్రహ్మ తాను ముగింపును కనుగొన్నానని అబద్ధం చెప్పగా విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు. శివుడు 2వ కాంతి స్తంభంగా కనిపించాడు మరియు బ్రహ్మ వేడుకలలో తనకు స్థానం ఉండదని శపించాడు. విష్ణు శాశ్వతత్వం చివరి వరకు పూజించబడతాడు. జ్యోతిర్లింగం అనేది అత్యున్నతమైన భాగం లేని వాస్తవం. అందులో శివుడు పాక్షికంగా కనిపిస్తాడు. జ్యోతిర్లింగ మందిరాలు కాబట్టి శివుడు మండుతున్న కాంతి స్తంభంగా కనిపించిన ప్రదేశాలు. మొదట్లో 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయని నమ్ముతారు. వాటిలో 12 చాలా పవిత్రమైనవి మరియు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. 12 జ్యోతిర్లింగ ప్రదేశాలలో ప్రతి ఒక్కటి ప్రధాన దేవత పేరును తీసుకుంటాయి. ప్రతి ఒక్కటి శివుని యొక్క విభిన్న అభివ్యక్తిగా పరిగణించబడుతుంది. ఆ ప్రదేశాలన్నింటిలోనూ ప్రధాన చిత్రం ప్రారంభం లేని మరియు అంతులేని స్తంభాన్ని సూచించే లింగం. ఇది శివుని అనంత స్వభావాన్ని సూచిస్తుంది. 12 జ్యోతిర్లింగాలు గుజరాత్ లోని వెరవాల్లోని సోమనాథ్, శ్రీశైలంలోని మల్లికార్జున, సతీదేవి మెడ శ్రీశైలం పవిత్ర స్థలంలో పడిందని నమ్ముతారు. దీనితో ఈ ఆలయం 18 శక్తిపీఠాలలో 6వది అయిన బ్రహ్మరాంబ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. జార్ఖండ్ లోని దియోగర్ లో ఉన్న బైద్యనాథ్ జయదుర్గా శక్తిపీఠ్ భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన దేవాలయాలలో ఒకటి. ఇది సతీదేవి గుండె పడిపోయిన ఆలయం మరియు ఆమెను జయదుర్గా అని పూజిస్తారు. ఛత్తీస్గఢ్ లో ఉన్న దంతేశ్వరి ఆలయం దంతేశ్వరి దేవికి అంకితం చేయబడింది. పార్వతి బ్రహ్మరాంబదేవిగా శ్రీశైలంలో నివసించడానికి ఎంచుకుంది. ఒక యువరాణి శివుణ్ణి భక్తితో పూజించింది. అతను ఆమెకు కలలో కనిపించాడు. ఆమె ఒక తేనెటీగను అనుసరించి శ్రీశైలం పర్వతానికి వెళ్ళింది. అక్కడ శివుడు ఆమెకు వృద్ధుడిగా కనిపించాడు. శ్రీరాముడు ఆ ఆలయంలో సహస్రలింగాన్ని ప్రతిష్ఠించాడు. పురాణాల ప్రకారం ఈ ఆలయం ఉన్న ప్రదేశం గొప్ప సంకేత అర్థాన్ని కలిగి ఉంది. ప్రస్తుత ఆలయం ఉన్న ఈ ప్రదేశంలో శివుడు అంధకాసురుడు అనే రాక్షసుణ్ణి జయించాడని భావిస్తారు. అదనంగా భూతనాథ ఆలయానికి దారితీసే భూగర్భ గది రహస్యాన్ని మరియు ఆధ్యాత్మికతను జోడిస్తుంది. లింగుడు మల్లెతీగలలో చిక్కుకున్నాడు. ఆ దేవతకు మల్లికార్జున అని పేరు పెట్టారు. మరొక పురాణం ప్రకారం శివుడు ఒకసారి వేట కోసం శ్రీశైలం అడవికి వచ్చాడు. అక్కడ అతను చెంచు తెగకు చెందిన ఒక అందమైన అమ్మాయిని కలుసుకున్నాడు. ఆమెతో ప్రేమలో పడ్డాడు మరియు ఆమెతో అడవిలో ఉండాలని నిశ్చయించుకున్నాడు. శ్రీశైలం జ్యోతిర్లింగ ఆలయమైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మరియు శక్తిపీఠ ఆలయమైన బ్రహ్మరాంబాదేవి ఆలయం వంటి అనేక దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. శ్రీశైలంలో కొనటానికి అత్యంత ప్రాచుర్యం పొందిన వస్తువు ఏమిటి? అనేక స్థానిక తెగలు సేకరించిన తేనె శ్రీశైలంలో కొనటానికి అత్యంత ప్రాచుర్యం పొందిన వస్తువులలో ఒకటి. ఇక్కడ కృష్ణానదిని పాతాళగంగా అని పిలుస్తారు. నదిని చేరుకోవటానికి 852 మెట్లు దిగాలి. ఈ నది నీటితో శివలింగ స్నానం చేయబడుతుంది. మల్లికార్జున స్వామి ఆలయం అభిషేకం సమయంలో లింగాన్ని తాకటానికి భక్తులను అనుమతిస్తుంది. భక్తిని వ్యక్తపరచటం, చప్పట్లు కొట్టడం అనేది భక్తులు దేవత లేదా పూజా వస్తువు పట్ల తమ భక్తిని మరియు భక్తిని వ్యక్తపరచటానికి ఒక మార్గం. ఇది దైవిక ఉనికి పట్ల ఆనందం మరియు కృతజ్ఞతను సూచిస్తుంది. ఈ ప్రత్యేకమైన ఆచారం పూర్తి చీకటిలో నిర్వహించబడుతుంది. అక్కడ ఒక నేత పాగా అనే తెల్లటి వస్త్రాన్ని అలంకరిస్తాడు. శివుడు మరియు పార్వతి వివాహం జరిగిన రాత్రి మహాశివరాత్రి.